హలో ఫ్రెండ్స్, ఈరోజు టీఎస్పీఎస్సికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాటి గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని అది వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అప్డేట్స్ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టీఎస్పీఎస్సిని మరింత పటిష్టం చేస్తాం, నిబంధనలకు లోబడి వేగంగా ఉద్యోగాల భర్తీ అని కమిషన్ చైర్మన్ ఎం మహేందర్ రెడ్డి గారు తెలిపినట్టు చూసుకోవచ్చు. నిబంధనలకు లోబడి ప్రభుత్వ ఉద్యోగాలను వేగంగా భర్తీ చేసేందుకు కమిషన్ అధికారులు, సభ్యులు అందరూ కలిసి కృషి చేయాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎం మహేందర్ రెడ్డి గారు సూచించారంట. శుక్రవారం ఇక్కడ నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో కొత్త బోర్డు కార్యకలాపాలు మొదలైనాయంట. కొత్త చైర్మన్, సభ్యుల నియామక ఉత్తర్వులు వెలువడిన వెంటనే వారి ప్రమాణ స్వీకారం కోసం కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఏర్పాట్లు పూర్తి చేశారు. అదేవిధంగా ఎం మహేందర్ రెడ్డి చైర్మన్గా అదేవిధంగా బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా నియమితులైన 5 సభ్యుల్లో అనితా రాజేంద్ర, రజనీ కుమారి, యాదయ్యలతో ప్రమాణ స్వీకారం చేయించారంట. మరో 2 సభ్యులు రామ్మోహన్ రావు, అమీరుల్లా ఖాన్లు తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తారంట. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన చైర్మన్, కమిషన్ ఉద్యోగులంట. అదేవిధంగా అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ ద్వారా టీఎస్పీఎస్సీ ఏర్పాటైందని, ఈ వ్యవస్థను మరింత పటిష్టం చేసి మొత్తానికి ఏంటంటే టీఎస్పీఎస్సీని పటిష్టంగా నడుపుతాం అని చైర్మన్ మరియు మిగతా సభ్యులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీ చైర్మన్పై అసంతృప్తి నిజమే అనే ఒక ఆర్టికల్ చూసుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్తా మహేందర్ రెడ్డిని నియామకంపై ప్రొఫెసర్ కోదండరాం వ్యాఖ్యానించినట్టు చూసుకోవచ్చు. టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి బాధ్యతలు నియామకంపై ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం స్పందించారు. మహేందర్ రెడ్డిపై కొంత అసంతృప్తి ఉన్నది నిజమేనని, పూర్తి విషయం తెలుసుకున్న తర్వాత ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని అన్నారట. శుక్రవారం తెలంగాణ జనసమితి కార్యాలయంలో గణతంత్ర వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో విద్య, వైద్య రంగాలు పూర్తిగా నిర్జీవమయ్యాయని, బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేశారని అన్నారట. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ 2 శాఖలు పునరుజ్జీవింపజేసేలా కృషి చేస్తానని చెప్పిందట. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కృషి చేస్తానని పేర్కొన్నాడు. గతంలో బీఆర్ఎస్ తనకు పదవులు ఆఫర్ చేసి అస్తిత్వాన్ని వదులుకొని పనిచేయాలని షరతు పెట్టిందన్నారు. అందుకే వారి పదవులు తీసుకోలేదని స్పష్టం చేసిండు. గద్దర్ చనిపోయే ముందు రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు ఆచరణలోకి వస్తే పూర్తి సమానత్వం వచ్చినట్లు చెప్పారని గుర్తు చేసిండు. ఎమ్మెల్సీ అవకాశం తెలంగాణ జనసమితి నాయకుల సేవ వల్లనే వచ్చిందని అన్నాడంట. ఆ తర్వాత వాట్ నెక్స్ట్ టీఎస్పీఎస్సీలో వాట్ నెక్స్ట్ అని, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. ఇది క్లియర్గా చూడండి. నోటిఫికేషన్ల కోసం అభ్యర్థులు ఎదురు చూపులు చూస్తున్నారు. ఫిబ్రవరి 3వ వారంలో ఎలక్షన్ కోడ్ వస్తుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు అనేక సవాళ్ళు ఉన్నాయి. గ్రూప్ 1 పైనే తొలి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంట. తర్వాత రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఎట్టకేలకు పూర్తయింది. చైర్మన్తో పాటు 5 సభ్యుల నియామకానికి గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో రాష్ట్రంలోని నిరుద్యోగులకు నమ్మకం కలిగించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బీఆర్ఎస్ హయాంలో టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో లీకేజీలు, ఎన్నికలు సమీపిస్తున్న వేళ హడావిడిగా నోటిఫికేషన్లు వేసి కోర్టు మెట్లు ఎక్కడం, వాటితో బోర్డు అప్రతిష్ట పాలైంది. ప్రస్తుతం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు బోర్డు సరికొత్త ప్రణాళికలతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తుంది. అయితే వచ్చే నెలలో నోటిఫికేషన్లు అని కూడా చూసుకోవచ్చు. టీఎస్పీఎస్సీలో ప్రక్షాళన పూర్తి కావడంతో వాట్ నెక్స్ట్ అని నిరుద్యోగుల ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఫిబ్రవరి 3వ వారంలో లోక్సభ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది, ఎన్నికలు కూడా వస్తుంది. సో దీంతో నోటిఫికేషన్ల విడుదల విషయంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. అయితే గ్రూప్ 1 పై అతి త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. గ్రూప్ 2 ఇప్పటికీ 2 సార్లు వాయిదా పడగా ఇందులోనూ మరిన్ని పోస్టులు కలిపి రీనోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పై వాటితో పాటు గ్రూప్ 3 హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగాల భర్తీలో కొన్ని సమస్యలు ఉన్నాయి. 2017లో ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2కి డిగ్రీ, డిఎడ్ అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు. కానీ 2022 డిసెంబర్ 26న విడుదలైన నోటిఫికేషన్లో అవకాశం ఇవ్వలేదు. కొత్తగా ప్రభుత్వం తమకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారంట. ఆ తర్వాత త్వరలో పెండింగ్ ఫలితాలు, ఇప్పటివరకు ఎగ్జామ్స్ జరిగిన వాటి ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రూప్ 4 అభ్యర్థులు
రిజల్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ప్రభుత్వ హయాంలో. పూర్తయిన గ్రూప్ 4 జూనియర్ లెక్చరర్, మహిళా శిశు సంక్షేమ అధికారుల ఫలితాలు ఇంజనీరింగ్ రిజల్ట్స్ వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారట. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, గురుకుల బోర్డు నిర్వహించిన పలు ఉద్యోగాల పరీక్షా ఫలితాలు న్యాయ చిక్కుల కారణంగా పెండింగ్లో ఉన్నాయి. అందుకే పెండింగ్ కేసులను క్లియర్ చేసి నిరుద్యోగులకు ప్రతిఫలం అందేలా పరీక్షల నిర్వహణ ఫలితాలను వెల్లడించాలి అని రావుల రామ్మోహన్ రెడ్డి, తెలంగాణ డిఎడ్ బిఎడ్ సంఘం అధ్యక్షుడు అన్నట్టు మనం చూసుకోవచ్చు. సో టీఎస్పీఎస్సీ ప్రక్షాళనలో భాగంగా కొత్త చైర్మన్ వీళ్ళు వచ్చారు కాబట్టి నెక్స్ట్ తదుపరి ఫలితాలు, అదేవిధంగా పరీక్షలు జరిగిన వాటికి పరీక్షలు అయితే జరుగుతాయి. అభ్యర్థులు ప్రిపరేషన్ అయితే వేగం పెంచండి ప్రిపరేషన్లో. సో ఖచ్చితంగా చదవండి, జాబ్ వస్తుందనే నమ్మకంతో చదవండి, వస్తుంది. పోస్టులు కూడా భారీగానే ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు కొత్త బోర్డు అయినా సక్రమంగా నిర్వహిస్తుందని మనం ఆశిద్దాం. సో అప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఆల్ ద వెరీ బెస్ట్.